నిఖిల్‌తో బ్రేకప్ తర్వాత కావ్య విషయంలో ఊహించని మలుపులు తిరిగాయి. నిజం చెప్పాలంటే బ్రేకప్ తర్వాతే నిఖిల్ బిగ్ బాస్‌కి వెళ్ళాడు. బిగ్ బాస్‌లో నిఖిల్ ఉన్నంత వరకు కూడా కావ్య చాలా అంటే చాలా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ తన లైఫ్‌లో ఏదో మిస్ అయ్యానన్న ఫీలింగ్‌తో ఎప్పుడూ దానికి సంబంధించిన పోస్టులు పెడుతూ ఉండేది. అయితే ఇక నిఖిల్ తన ప్రేమ విషయాన్ని బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్న పెళ్లి విషయాన్ని బయటపెట్టే క్రమంలో అప్పుడు కూడా కొంతమంది మాటల్ని నమ్మకండి. కేవలం మనల్ని పిచ్చోళ్ళు చేస్తారు. వాళ్ళకి ఒక ఫేస్ మాస్క్ ఉంది అంటూ నిఖిల్ విషయంలో తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ తన లైఫ్‌లో అంటే తన లైఫ్‌లో అంటే నిఖిల్‌తో బ్రేకప్ చెప్పిన తర్వాత మళ్ళీ 'చిన్ని' సీరియల్‌లో నిన్న నిఖిల్‌తో ఉన్న ప్రోమో పడిన తర్వాత తను అందరిని షాక్‌కి గురిచేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. అదేంటి అంటే తను అంటే సాధారణంగా తను కొంచెం ఇదిగా ఉంటుంది. అంటే చాలా నెమ్మదిగా కొంచెం సాఫ్ట్ కార్నర్‌గా నెమ్మదిగా ఉంటే అమ్మాయిలాగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నిఖిల్‌తో బ్రేకప్ అయిందో తను ఇలాగ మారిపోయిందంటే చాలా ఇరిటేటింగ్‌గా, కోపంగా, బాధ, ఫ్రస్ట్రేషన్, విరహం ఇలాంటి కొన్ని ఎమోషన్సే పలికించింది గానీ ఆనందం అనేది తన లైఫ్‌లో చాలా తగ్గిపోయింది. ఇక నిఖిల్, కావ్య ప్రొమోకి సంబంధించి ఇది పడంగానే ఇక కావ్య లవ్ గుర్తుతో ఉన్న ఫోటో పెట్టి, "ఈరోజు నా మనసు ప్రేమతో నిండిపోయింది" అని పెట్టింది. అయితే ఇన్ని రోజుల తర్వాత కావ్య ఈ రకంగా అంత గొప్ప సర్ప్రైజ్ తీసుకొని అంటే తన ఫ్యాన్స్ అందరికీ కూడా ఏమో నిఖిల్ తన వాళ్ళ సీరియల్‌లోకి వచ్చినందుకేనేమో మేబీ ఆ లవ్ గుర్తనేది పెట్టడం జరిగింది. దాంతో ఒక్కసారిగా కావ్య ఫ్యాన్స్, నిఖిల్ ఫ్యాన్స్ "ఏంటక్క ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చావు నిఖిల్‌కి" అంటున్నారు. అంతే కాకుండా నిఖిల్ ఫ్యాన్స్ కూడా దీన్ని ట్యాగ్ చేస్తూ నిఖిల్‌కి ఆ! నిఖిల్ అన్నకి కావ్య వదిన ఇచ్చిన గిఫ్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది మెమరీ అంటూ ఇంకా వాళ్ళ కామెంట్స్‌కి అడ్డు అదుపులు లేవని చెప్పుకోవాలి.